నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు స్నేహభావం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని జీవిస్తున్నాయి. అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటోంది. అయితే మిగతా పక్షులకు కాకి జంట గూడు నచ్చలేదు. అందులో పుల్లలన్నీ చిందరవందరగా ఉన్నాయని, కావు కావు అనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది. అక్కడ ఉండలేకపోయింది. అడవి పక్కనే ఉన్న సిరికొండ అనే ఊరికి వలస వెళ్ళింది. అక్కడ ఒక పూరి గుడిసె ఉంది. దాని పక్కనే ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది. కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుడకలని ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి. ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు, పిచ్చుకలు, కొంగలు, కోయిలలు నివాసం ఉన్నాయి. ఈ కొత్త జంటను పలకరించాయి. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాయి. ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబరపడిపోయాయి. అసలు విషయం చెబితే ఇవి కూడా మాట్లాడమని భయపడి ఊరు చుట్టానికి వచ్చాం, కొద్ది రోజులు ఉండి వెళ్తాం అని చెప్పాయి. ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది. కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులను ఏరుకుని తినేవి. కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేటివి. దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగ నచ్చేసింది. రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి. ముసలమ్మ నిత్యం కర్ర పుల్లలు ఏరుకుని వచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు. ఒకరోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్రపుల్లలు తెచ్చుకోలేదు. వంట చేయడానికి కర్రపుల్లలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసింది కాకి జంట. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలి అనుకుంది. వెంటనే ఎండు పుల్లలను నోటితో ఖర్చుకొని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి. ఇలా చాలాసార్లు తిరిగి బోలెడు పుల్లలు తెచ్చి పెట్టాయి. అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది. నెమ్మదిగా వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్ళి మందు బిళ్ళలు కొని తెచ్చుకుంది. కాకి చెంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనము, సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలగసాగాయి. దీనితో కాకులు ఎంతో ఆనందించాయి. సమాప్తం.